అయితే ఈ సమస్యలు ఎవరికి వారే ఆలోచించుకోవాలి. ప్రధానంగా నాకు సమస్యలు ఉన్నాయి, నాతో ఉన్న సమస్యలకి నేను తట్టుకున్నప్పటికీ స్థిరమైన ఆనందం లేదు. ఆనందం ఉన్నప్పటికీ వచ్చిపోతుంది, కాబట్టి నిద్ర కూడా కరెక్ట్గా వచ్చిపోతుంది తప్ప ఒకప్పుడు పట్టదు. కళ్ళు మంచిగా వచ్చిపోతున్నాయి కానీ కరెక్ట్గా ఉండవు. మెలకు కరెక్ట్, ఏది కరెక్ట్గా ఉండదు. కరెక్ట్ ఏంటంటే ఏది ఎలా ఉందో అది అలాగే ఉంది, దాని ప్రవర్తన మారదు. నేను బాధపడక తప్పదు. నిద్ర మాట్లాడదు, రమ్మలేదు పొమ్మలేదు, పొమ్మని లేని నిద్ర గాఢ నిద్ర, నేను నిద్రను అని గ్రహించే లక్షణం లేదు. ఏదైతే భావలక్షణం దేనికైతే లేదో, ఆలోచన లక్షణం దేనికైతే లేదో, తలంచే లక్షణం దేనికైతే లేదో, తలంపుగా ఉన్న లక్షణాలు కానీ, ఆలోచన కానీ, భావం కానీ, సంకల్పం కానీ, స్మరణ కానీ, ఆ ఆలోచనతోనే ఉన్నదే మనసు, ఆ తలంపులతో ఉన్నదే బుద్ధి. అప్పుడు ఏంటి, దీనికి ఏ లక్షణం ఉంది, ఎరుక లక్షణం ఉంది, ఎలా చెప్పగలవు? ఒక వ్యక్తి వస్తాడు, ఏమంటే ఇది నాకు ఆన్సర్ ఏంటంటే కొంచెం ఆలోచించి చెప్తాను నాయన అంట. అప్పుడు ఆలోచనలు ఏం చేస్తావు? ఆలోచించేటప్పుడు ఎరుక లక్షణం ఉంది, జ్ఞాన లక్షణం ఉంది, గుర్తించే జ్ఞాపక లక్షణం ఉంది, గమనించే సాక్షి లక్షణం ఉంది, శబ్ద లక్షణం, భావ లక్షణం, అన్ని లక్షణాలు ఎరుకకే ఉన్నాయి. అంటే ఎరుక లక్షణం నీకేగా ఉంది. అంటే నువ్వెలా ఉన్నావు? నీ స్వరూపం ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్న నిన్ను అడగక ముంపే నేను నువ్వే యాక్సెప్ట్ చేస్తావు కదా, అంగీకరించావు కదా. నేను లేను నిద్రలో, మెలకువలో నేను ఉన్నాను అంటే నిద్రాకాల మెలకువలకు ముందుగానే నీకు ఎరుకుంది కదా. ఎరుక లేకుండా నేనే పదం లేదుగా. కానీ ఎరుక లక్షణంతోనే, జ్ఞాపక లక్షణంతోనే, గుర్తించే లక్షణంతోనే, తెలుసుకునే లక్షణంతోనే, గమనించే లక్షణంతోనే నేను శబ్ద భావ లక్షణంతో ఉన్నది. ఇది స్వతహాగా ఉంది కాబట్టి ఆ లక్షణాన్ని అనుభవిస్తున్నా కాబట్టి ఆ లక్షణమే ఉన్నది, సహజంగా ఉన్నది. అది వచ్చిపోతుందా, స్థిరంగా ఉందని రావాల్సింది. వచ్చిపోయే దాన్ని గుర్తించి గమనించి తెలుసుకోవాల్సిందే కదా. స్థిరంగా ఉందని చెప్పాలన్నా కూడా ఆ స్థిరాన్ని గుర్తించి గమనించి తెలుసుకోవాలి కదా. దానికి ప్రధానంగా ఏ లక్షణం, సహజంగా ఏ లక్షణం, ఎరుక లక్షణమే, స్థూల లక్షణమే ఉన్నది అన్న అవగాహనతో ఎవరికి వారే సహజంగా ఉందా అని, సహజంగానే అట్లా ఉండటమే ఎరుక లక్షణము, అట్లా ఉండటమే జ్ఞాన లక్షణము, అట్లా ఉండటమే జ్ఞాపక లక్షణం అని ఓరక గమనించు, గుర్తించు, తెలుసుకుని నీకు ఉండు. అదే స్వయం సాక్షాత్కారం.